ముఖ్యమంత్రి గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటున్నా, అందుకని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు ఇప్పటికీ అక్వైర్ చేస్తూ ఉన్నారు? గుట్టు చప్పుడు కాకుండా హెచ్ఎండి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒక రకంగా రైతులను భయపెట్టిస్తున్నారు. మీకు రైట్ లేదంటున్నారు, లాగేసుకుంటున్నారు. ఎందుకు లాగేసుకుంటున్నారని కనీసం సమాధానమైనా చెప్తున్నారా మీరు? పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది మాకు, ఎందుకు తీసుకుంటున్నారు? ఇవి అడగొద్దు, ఇవి అడిగితే మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేస్తారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఇదంతా జరుగుతుంది. నిజంగానే మీరు పద్ధతిగా పాలన చేస్తే ప్రతిపక్షం అడగడానికి మైక్ ఇవ్వడానికి భయం ఎందుకు పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు చర్చ పెట్టరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిసారి మాటకు ముందు రెండు అసెంబ్లీకి అంటారు, అసెంబ్లీకి వచ్చినాక సమాధానం చెప్పకుండా ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. ప్రభుత్వ పనితీరును ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు హౌస్ కమిటీ వేయలేదు? హౌస్ కమిటీ వేయాల్సిందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.